జేఎస్కే 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది జీ5లో. డబ్బింగ్ ఫైన్ బానే చేశారు. సినిమా టైటిల్ 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. అసలు 'జానకి ఇన్సిడెంట్‌కి, స్టేట్ ఆఫ్ కేరళకి ఏమన్నా సంబంధం ఉందా జడ్జి గారు అని అడుగుతున్నా. ప్లీజ్ ఏది పడితే అది తీసి మాకుండే ఆ చిన్నపాటి బుర్రను కూడా డెస్ట్రాయ్ చేయకండయ్యా బాబోయ్! సినిమా అంటే ఫిక్షనలే. బట్ ఆ ఫిక్షన్‌కి ఒక అర్థం ఉండాలి కదా! ఆ వరల్డ్‌కి తగ్గట్టు ఉండాలి కదా! ఏది పడితే అది అయిపోయినట్టు ఉంటదిక్కడ. కళ్ళెదురుగా ఉన్న సీసీటీవీని మిస్ చేయటమేంటో, ఆ డేవిడ్ క్యారెక్టర్ ఏంటో, అదేదో స్టార్ట్ చేసిన ఆ ఫ్రాన్సిస్‌ది ఎందుకో ముందు. ఇన్‌ఫాక్ట్ ఈ 'జానకి' కేస్ కంటే ఆ ఫ్రాన్సిస్ కేసే ఇంట్రెస్టింగ్‌గా ఉంటదేమో మరి. అట్‌లీస్ట్ లాజిక్స్‌తో. ఇది మరీ డంబ్ అండ్ వరస్ట్ రైటింగ్ ఉంది. ఏం బాలేదు నాకైతే. ప్లాట్ లైన్ ఏంటంటే 'జానకి' ఎస్ఏకి గురైద్ది. ఎవరు, ఏంటి, ఏమైందనేది ఆమెకు తెలీదు. ఒక బేకరీ షాప్‌లో ఫోన్ మర్చిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళడం మాత్రమే ఆమెకు గుర్తుంటది. ఆ తర్వాత లేచి చూస్తే వేరే ఎక్కడో రైల్వే ట్రాక్ దగ్గర తన స్కూటీతో పడిపోయి ఉంది. ఎస్ఏకి గురైంది. ఎవరు, ఏంటి అనేది సాగే కోర్ట్ రూమ్ డ్రామా ఇది. స్పాయిలర్స్ ఉండొచ్చు ముందు. సో, కొంచెం చూసుకోండి. మరీ హెవీ స్పాయిలర్స్ చెప్పను. నా పాయింట్స్ చెప్పడానికి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చెప్తాను. ఒక ఫిల్మ్ మేకర్ తీసుకున్న జాన్రా అండ్ ఆ థీమ్ మాత్రమే ఆలోచించాలి. అదే ఆ పర్సన్‌కి వేరే ఏమన్నా పర్సనల్ థింగ్స్ ఆర్ రైవల్రీ ఉంటే అది స్క్రిప్ట్‌కి సెట్ కానిదైతే ఏ మాత్రం అక్కర్లేదు. బట్ ఇందులో సెట్ కాకపోయినా బలవంతంగా ఇరికించేశారు. ఇందులో హీరో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ మీద కేసేద్దాం అంటాడు. అయ్యా పెద్ద మనిషి, బాధితురాలు ఆమె. జరిగిందేమో అది. అక్కడ ఉందేమో బేకరీ షాప్. పైగా వెంకటగడి చేసిందొకటి. ముందు కేసులోనేమో వాదించి జానకి అబద్ధం ఆడుతుంది అని ఆ కేసు కొట్టేసేలా చేసింది మీరే. పోలీస్‌కిస్తే ఏదన్నా అయ్యిద్దేమో అని సీసీటీవీని మీరే తీసుకొని ఉద్ధరించింది ఏంటి? ఏం లేదు. అన్నీ మీరే చేసి గవర్నమెంట్ ఎందుకొచ్చింది మధ్యలో అని డేవిడ్ డిప్ప మీద రెండేసి చెప్పాల్సింది జడ్జి గారు. అసలు ఆ సీసీటీవీ లాజిక్ ఉంటది. పెద్ద బొక్కలో సీన్ అసలది. ప్యూర్ ఇల్లాజికల్ థింగ్. లోపల సీసీటీవీ ఎక్కడుందో, దాని డిప్ప ఎక్కడుందో చూసి మరీ క్లోజ్ చేశారంట ఆ వ్యక్తి. అంటే ఒక వస్తువు ఎక్కడుందో దాని డిప్ప క్లోజ్ చేసేంత లైట్ ఉంది. బట్ సీసీటీవీ మాత్రమే బ్లాక్‌గా ఉందంట. క్లోజ్ చేసాక కంప్లీట్ బ్లాక్ అంటే ఒక అర్థం ఉంది. కానీ క్లోజ్ చెయ్యకముందు మనిషికి దాన్ని క్లోజ్ చేసేంత ఉన్న కాంతి కూడా లేదంట. మరి ఆ పర్సన్ ఎలా క్లోజ్ చేసినట్టు? టార్చ్ చేసాడా? మరదెందుకు సీసీటీవీలో లేదు? వెనక నుంచి క్లోజ్ చేస్తే ఆ కవర్ క్లోజ్ అవుతున్న విజువల్ సీసీటీవీలో కనపడిద్ది. దాని కవర్ క్లోజ్ అవుతున్నట్టు. సీసీటీవీలో చాలా చీకటుంది. బట్ ఆ వ్యక్తి క్లోజ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా లైట్ ఉంది. అది చూసే క్లోజ్ చేసాడు. అంతా మీ ఇష్టమైపోయింది. ఫిక్షన్ అనేది ఆ వరల్డ్ యొక్క రూల్స్ అండ్ లాజిక్స్ బట్టి రన్ అవుతున్నప్పుడు అది రూల్ ఈజ్ రూల్, లాజిక్ ఈజ్ లాజిక్. సేమ్ లాజిక్ ఫర్ ఆల్ లాగా ఉండాలి గదా! నైట్ విషన్ అంటే వేరే. బట్ నార్మల్ దాంట్లో కంప్లీట్ డార్క్‌నెస్‌కి, బిట్ ఆఫ్ లైట్‌కి డిఫరెన్స్ ఉంటది. పెద్ద లూప్ హోల్ ఇందులో అది. కేసే బాలేదంటే ఇది వదిలేసి ఇష్టమొచ్చినట్టు సాగదీశారు. ఇంకా ఆ పెద్ద మనిషి అదే డేవిడ్. ఆ సీసీటీవీలను సరిగ్గా చూసుకోకుండా వచ్చి "డూ యూ వాచ్" అని అడగటమేంటి? ఆమెని జడ్జ్ చేయటమేంటి? మీరు ఇంజెక్షన్ చేసుకున్నారని అనడమేంటి? ఎందుకు ఒంటరిగా వెళ్ళడం అని అనడమేంటి? గైనకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్లారని అనడమేంటి? పిల్స్ గురించి ఎందుకు సెర్చ్ చేశారనడమేంటి? ఇన్ని సంబంధం లేనివన్నీ అడిగి, చివర్లో రైట్ టు ఫ్రీడమ్, జస్టిస్, వుమెన్స్ రైట్ టు లివ్ ఫ్రీలీ వితౌట్ ఫియర్ అని చట్టానికి, న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనేలాంటి 4, 5 డైలాగ్స్ ఏసి ఎళ్ళిపోవటమేంటో. అబ్బా! ఫస్ట్ హాఫ్‌లోనేమో ఆమె ఫ్రీడమ్‌నే క్వెషన్ చేసిన మీరు, ఇప్పుడేమో రైట్ టు ఫ్రీడము, థిస్ ఈజ్ యువర్ ఫ్రీడము, థిస్ ఈజ్ యువర్ లైఫు, థిస్ ఈజ్ యువర్ రైట్ అనడం. ఏం పెద్ద మనిషయ్యా నువ్వు? కేస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎస్ఏ బాధితురాలైన తన ఎమోషనల్ వెయిట్ లేదు. ఒక లాజిక్ లేదు, లా లేదు. హీరో వచ్చి ఏది పడితే అది చేస్తే, ఏది పడితే వాగితే, ఎవడి మీద పడితే వాడి మీద కేస్ పెడితే అది రైట్. మిగతాది రాంగ్. మిగతా వాళ్ళంతా రాంగ్ అనే సోది రేటింగ్ తప్ప ఏం లేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ 'సురేష్ గోపి' ఓకే. ఓకే. 'అనుపమ' పర్లేదు. ఆ రోల్‌లో 'అనుపమ' అనే అక్కర్లేదు. బికాజ్ అసలు రిజిస్టరే అవ్వని రోల్ అండ్ సీన్స్ తనవి. రిమైనింగ్ ఆల్ డీసెంట్. ఫైనల్లీ 90స్ సీరియల్ విత్ డంబ్ రైటింగ్. మీ ఇష్టమే ఇక. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జీ5. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.